భారతీయ రైల్వే వ్యవస్థ అనేది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అని భారతదేశం నిరూపించుకుంది అని చెప్పవచ్చు. అయితే 1853లో మొదటిసారిగా బాంబే నుంచి థానే వరకు సుమారుగా 34 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. అయితే ఆ రోజు భారతదేశం ప్రయాణించినటువంటి రైలు ఇంత అద్భుతంగా ముందుకెళ్ళి ప్రపంచంలోనే బెస్ట్గా నిలుస్తుందని ఆ రోజు బ్రిటిష్ వారు కూడా ఊహించకపోవచ్చు. ఎందుకంటే మొట్టమొదటి ఇంజన్ ఏంటి? ఆవిరి ఇంజన్. అయితే ఈ ఆవిరి ఇంజన్ ఏంటంటే బొగ్గు మరియు నీటితో నడిచేది. దీని వలన ఏమైందంటే ఎక్కువ పొగ వచ్చేది, కార్బన్ డైఆక్సైడ్ వచ్చేది. అయితే ఎక్కువ బరువును లాగగలదు, తీసుకెళ్ళగలదు, సామర్థ్యం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వేగం అనేది చాలా పరిమితంగా ఉండేది. సో ఈ విధంగా భారతదేశము సుమారు 170 సంవత్సరాల క్రితం ప్రారంభం అయినటువంటి రైల్వే వ్యవస్థ నేడు అంతర్జాతీయంగా చాలా పేరు ప్రఖ్యాతి సంపాదించింది. ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ రైల్వే నెట్వర్క్ ఇన్ ఇండియా. అయితే ఆవిరి ఇంజన్ తర్వాత నెక్స్ట్ ఏమొచ్చింది? డీజిల్ ఇంజిన్. ఈ డీజిల్ ఇంజన్ వలన ఎక్కువ ఖర్చు అయినప్పటికీ కూడా ఎక్కువ సామర్థ్యం ఉండే, ఎక్కువ వేగం పెరిగింది, పరిమితి దాటి వేగం పెరిగింది. ఆ తర్వాత డీజిల్ ఇంజన్ తర్వాత ఇది విద్యుత్ ఎలక్ట్రిక్ రైలు వచ్చింది. అయితే 1925 వరకు సుమారుగా 100% విద్యుత్ రైలు అనేది స్టార్ట్ అయింది. దీనివల్ల ఎక్కువేమైందంటే ఎక్కువ వేగం, ఎక్కువ సామర్థ్యం, ఖర్చు తక్కువ. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆ తర్వాత వందే భారత్ ట్రైన్లు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు నేటి కాలంలో చూసుకుంటే హైడ్రోజన్ ఇంజన్ అంటే హైడ్రోజన్ రైలు. ఈ యొక్క హైడ్రోజన్ రైలు ఏంటంటే స్పెషాలిటీ కేవలం ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ కలయికతో నడిచేది ఈ యొక్క హైడ్రోజన్ రైలు. అయితే గతతో పోల్చుకున్నట్లయితే టెక్నాలజీ పరంగా చాలా అభివృద్ధి ముందుకెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పొగ రాదు, కార్బన్ డైఆక్సైడ్ రాదు, ఉద్గారం బయటికి రాదు, కాలుష్యం రాదు. అంటే కాలుష్య రహితమైన రైలు ఈ యొక్క హైడ్రోజన్ రైలు అని చెప్పుకోవచ్చు. కేవలం నీటి ఆవిరి మాత్రమే బయటకు వస్తుంది. సో మన భారతదేశం చూసుకున్నట్టయితే 170 సంవత్సరాల తర్వాత కూడా మన టెక్నాలజీ పరంగా పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారైనటువంటి హైడ్రోజన్ రైలు ఆత్మనిర్భర్ భారత్ భాగంగా ఈ యొక్క రైలు తయారు చేయడం జరిగింది. మొట్టమొదటగా హర్యానా రాష్ట్రంలో ఈ యొక్క రైలు నడుపుతుంది. అయితే కాలుష్యరహిత ప్రాంతంగా ఉండడానికి మరికొన్ని ప్రాంతాలు ఎంపిక చేసి అక్కడ నడిచే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనా మన భారతదేశం అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ రైల్వే నెట్వర్క్ నిలవడం మన భారత్ చేసుకున్న అదృష్టం కావచ్చు. సో దీనిపైన మీరేమంటారో కామెంట్ చేయండి.